తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంట వేసిన నుంచి చేతికి వచ్చేదాకా దినదిన గండంగా బతుకుతున్నారు రైతులు. పంట వేసినప్పుడు యూరియా లేక ఇబ్బంది పడ్డ రైతులు అమ్మేటప్పుడు ధర లేక ఆగమవుతున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రకృతి కూడా పగబట్టడంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నారసింహులపేట మండలానికి చెందిన వెంకన్న అనే రైతు తనకున్న 4 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. మొన్న వచ్చిన మోందా తుఫానుకు పంట పూర్తిగా దెబ్బతింది. పూత పిందె రాలిపోవడంతో ఉన్న కాయ మొత్తం కూడా పత్తిగా విచ్చుకోకుండా పాడైపోయింది. చేసేదేమీ లేక పత్తి పంటను పశువులకు మేతగా మార్చాడు ఆ రైతు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. ₹1,00,000 పెట్టుబడి పెడితే 20,000 కూడా రాలేదని వాపోయాడు వెంకన్న. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రైతులైతే తిప్పలు పడుతున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా దిగుబడి రానటువంటి రైతు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన రైతు తన పత్తి పొలాన్ని మొత్తం పశువులకు మేతకు వేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలానికి చెందినటువంటి వెంకన్న అనే రైతు తనకున్న 4 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. ముందుగా పూత కాటతో చేను మొత్తం కలకలలాడుతూనే కనిపించింది. ఇటీవల చూసినటువంటి అకాల వర్షాలకు తుఫాన్ దెబ్బకు ఆ పంట అంతా కూడా దెబ్బతిన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా పూత కాయ అంతా కూడా రాలిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎకరానికి 25,000 నుంచి 30,000 వరకు పెట్టినటువంటి పత్తి రైతులు ఈ సీజన్ లో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం పూర్తి స్థాయిలో చేతికి అందినటువంటి పంట ఈ విధంగా రానటువంటి సందర్భంలో పశువులకు మేతకు వేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే రైతాంగానికి సంబంధించి వాళ్ళు పండించినటువంటి పత్తి పంటనంతా మార్కెట్ తీసుకొస్తే ధర రానటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రైతుల జీవితాలకు, రైతులు పడేటువంటి కష్టాలకు మనం చూసేటువంటి ఈ విజువల్స్ కావచ్చు. రైతు తన పత్తి పంటను పశువులకు మేతకు వేయడం అనేది ఇప్పుడు రైతుల కష్టాలకు నిదర్శనంగా మారుతుంది. రైట్ రవికాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.